నీ సంపద ఇప్పుడు అమెరికాలో అంతమందికి లేరు జనాభా. ఏం చేస్తున్నాడు అమెరికా వాడు? మిషన్లతో చేయించుకుంటున్నాడు, లేకపోతే ఎక్కువ పైసలు ఇచ్చి చేయించుకుంటున్నాడు. తప్పేం లేదు కదా. ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళు కూడా మంచి బతుకుతారు కదా, తప్పేం లేదు కదా. వాళ్ళు ఎందుకు అట్లా ఎల్లకాలం అట్లా నీచంగా బతకాలే? తప్పేం లేదు. నువ్వు పండించిన పంటకి రేటు పెంచుకో, కానీ వాళ్ళకి ఎక్కువ పైసలు ఇయ్యి, తప్పేం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, వీడు ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నాడు, కానీ వాళ్ళకి ఇవ్వడానికి మనసు ఒప్పుతలేదు. మార్కెట్లో అమ్మే రేట్ ఎంత, అందులోకి వెళ్ళి రైతుకు వచ్చే రేట్ ఎంత మీరు చెప్పండి. ఎందుకు వస్తలేవు అంటే రైతులు పంటని దాచుకునే వ్యవస్థలు కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు పెట్టించాలి. పెట్టిస్తే వాళ్ళు వెనక ముందు అమ్ముకుంటారు. ఇమ్మీడియట్ గా ఖరాబ్ అయితే తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి పోవాలంటే ఏం చేయాలి? కోల్డ్ స్టోరేజ్ పెట్టాలంటే ప్రభుత్వం అందరికి పెట్టించే స్థాయిలో ఉంటే పెట్టి, ఆడు మోడీ గాడి నేను పైసలు ఇస్తే సగం వాడికి తీసుకో, సగం వీడి తీసుకో, లేకపోతే రైతులందరూ కలిసి కొన్ని పైసలు జమ చేసుకొని కేంద్ర ప్రభుత్వం కొన్ని ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఇస్తుంది, మిగిలింది రైతు సంఘాలలో వేసుకొని అక్కడ మంచి మంచి కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకొని అక్కడ ఎప్పుడు ధర వస్తే అప్పుడు అమ్ముకొని. తొందరపడి ఎందుకు అమ్ముకుంటారు? లేదు, వాటిని బియ్యం పట్టించి అమ్ముతేనే ఎక్కువ రేట్ వస్తుందంటే మీరే రైస్ మిల్ పెట్టుకోరా ఊర్లో, మీరే బియ్యం పట్టించుకొని మీరే అమ్ముకోరి, మీరే బ్రాండ్ పెట్టుకొని. ఇప్పుడు రైతు ఇది వచ్చింది కదా, మన రైతు బజార్ కాన్సెప్ట్ ఏంది? మధ్యవర్తి దళారు ఎందుకని చెప్పి రైతులే అమ్ముకోవచ్చు అని. కానీ రైతు ఏం చేస్తాడు? పొద్దంతా కూర్చోలేడు కాబట్టి ఎంతకో కొంతకు పారేసిపోతాడు. అంటే మధ్యలో బతికిస్తున్నావు. లేదు అంటే ఒక చట్టము ఏదైనా తీసుకురా, మార్కెట్ రేట్ ఎంత ఉందో అందులో అట్లీస్ట్ ఒక 60% అని రైతుకు వచ్చినట్టు ఒక చట్టం చేయి, 60 70. అంతకంటే ఎక్కువగా 60% గ్యారంటీ అన్ని. లేదు అంటే వాళ్ళే అమ్ముకునేటట్టు ఏర్పాటు చేయి, ఈ మధ్యవర్తిని బంద్ చేసి. ప్రభుత్వాలు అనుకుంటే లేదు, కొన్ని దేశాల పంటలే వండుతలేవు. ఇలా అమెరికాలో ఇప్పుడు వాల్మార్ట్ పోదాం ఎగ్జాంపుల్, ఒక రెండే రెమ్మలు ఉంటాయి. ఇది కొత్తిమీర లేకపోతే ఏమంటారు, ఈ మింట్ని ఏమంటారు, అదే పుదీనా, రెండే రెక్కలు ఉంటాయి. వాడు ఎంత అంటాడు? $1.99 అంటాడు, $2 అంటాడు రెండు రెమ్మలకి. మన దగ్గర ఇట్లా వారేస్తారు. అంటే అక్కడ దొరకక సో అయినా వాళ్ళు కొనుక్కుంటారు. అంటే ఇప్పుడు నీకు ఇది ప్రాపర్గా ఎక్స్పోర్ట్ చేస్తే ఆ యొక్క $2 రెండు రెమ్మలు అంటే ఒక బంచ్కి ఎంత అమ్ముతున్నట్టు మన దగ్గర ఎంత అమ్ముతున్నాం, ఈడెంత అమ్ముతున్నాం అంటే మనం ప్రాపర్ ఎక్స్పోర్ట్ సిస్టమ్ కరెక్ట్ పెడితే వాళ్ళకెళ్ళి అక్కడ ప్రజలు కొంటున్న దానికెళ్ళి చాలా డబ్బులు వస్తాయి కదా రైతుకి. మరి ఇవన్నీ ఎవడు దోసుకొని తింటున్నాడు? ఈ మధ్యలో మధ్యవర్తి ఎవడో తింటున్నాడు, రైతుకు వస్తలేవు. అర్థమైందా? అంటే వేల మంది లక్షల మంది రైతులది ఒక్క దళారిది దోసుకుంటుండు వీళ్ళందరి మీద. ఈ దళారీ వ్యవస్థను చంపేసాయి. ప్రభుత్వాలు అనుకుంటే ఎన్నైనా చేయగలుగుతాయి, చేయరు. ఎందుకంటే ఈ 1,00,000 మందికి సాయం చేస్తే వాళ్ళు నాకు కమిషన్ ఇయ్యరు కదా, దళారీ అయితే ఇస్తాడు కదా, అదాని ఇవ్వగలుగుతాడు వాడు దోసుకునే దానికి. కానీ ఇంతమంది రైతులు అడిగి తీయడు కదా కమిషన్, కాబట్టి నాకేం లాభం అని వీడు ఆలోచిస్తాడు. ప్రజలందరూ బాగుపడితే, ప్రజలందరూ చేల పైసలు ఆడితే ఈ ధనవంతుడు తయారు చేసిన వస్తువులైనా ఏదైనా ప్రజలు కొనుక్కుంటారు, ప్రజలు ఎక్కువ ట్యాక్స్ కడతారు. ప్రజలు ఎక్కువ ట్యాక్స్ కడితే గవర్నమెంట్ ఇంకా మంచిగా డెవలప్ చేయగలుగుతుంది, ఉద్యోగాలు ఇవ్వగలుగుతుంది. కాబట్టి యూ థింక్ బిగ్ థింగ్. నీ ఒక్కని గురించి ఆలోచించకు, అందరికి దేశం గురించి ఆలోచించు. సురేన్ గొల్ల సూపర్ అన్నగారు, థ్యాంక్ యూ. వెంకట్రాగ్య వెంకి, ఏందిరా నువ్వు ఒక బ్రోకర్ గాడిరా? ఏం చేసినా నేను బ్రోకర్ గాడిగా? ఏం చేసిన? మోడీ గారిని నాకు ఏమన్నా ఇవ్వమన్నా, రేవంత్ రెడ్డిని నాకు ఏమైనా పైసలు ఇవ్వమన్నా, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమన్నా, ఏం చేసిరా బ్రోకర్ గాడిగా? పోనీ నా అకౌంట్లో కూడా పైసలు వేసిండా? ఏం చేసి నేను బ్రోకర్ గాడి లెక్క ఏం చేసినా? నేను అడిగిన వాడికి సమాధానం చెప్పరు. ఏం చేసిండ్రా మోడీ అంటే చెప్పరు. వాడు మతం ప్రతి దగ్గరికి జై శ్రీరామ్ అంటారు. జై శ్రీరామ్ అంటే నువ్వు దోసుకున్నాయని మాఫీ అవుతాయా? కావు కదా. మళ్ళా ఉన్నదన్నట్టు మాట్లాడితే నువ్వు కూడా నా లెక్క ప్రశ్నించరా వేస్తున్నా కొడుక. వెంకటరాయ పెట్టుకున్నావు కదా, నేనేం బ్రోకర్ పని చేసిరా? ఎవరికి బ్రోకర్ చేసినా? ఏ విషయంలో బ్రోకర్ చేసినా? బ్రోకర్ అంటే నువ్వు దోసుకున్న దానికి నాకేం లాభం రావాలి కదా. నేనేం చేసిర్రా అవులో నా కొడుక. నీలారిస్ బ్రదర్, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎర్రి డాష్ ఒక్కసారి ఏమో రేవంత్ రెడ్డి మంచివాడే, కాంగ్రెస్ పార్టీ చెడ్డది అంటారు. ఒకసారి రేవంత్ రెడ్డి చేతగాడు, కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ అంటారు. వాళ్ళ క్లారిటీ లేదు, అవసరానికి అబద్ధం. వాళ్ళకి ఏ సిద్ధాంతం లేదు, ఏ విషయం మీద అవగాహన వాళ్ళకి ఏం లేదు. ఓట్లు కావాలి, ఎట్లా ఓట్లు పడతాయో ఆలోచిస్తారు అంతే. ఏ ఎమోషన్ రుద్దాలే, ఏ చెత్త ప్రచారం చేస్తే ఓట్లు పడతాయని ఆలోచిస్తారు.
ఆడ రేవంత్ రెడ్డి మంచోడే ఉన్నాడు, అక్కడ ఏది కాంగ్రెస్ మంచిగానే ఉంది. ఓకే, రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాల్లో ఆ యొక్క చంద్రబాబు నాయుడు చెప్తానో ఇంకా ఏ కారణం చేతనో వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు రాంగ్ క్యాండిడేట్లకు టికెట్లు మరి పైసలు ఇస్తేనా ఎందుకో ఎంపీ ఎన్నికల్లో అయితే మోసం చేసిండు. అది ఎందుకు చేసిండు అనేది క్లారిటీ లేదు నాకు. ఓకే, పైసలకు అమ్ముడు పోయిండా, బీజేపీతో కుమ్మక్కిండా నాకు తెలియదు. ఓకే, బలహీన అభ్యర్థులకు టికెట్ ఇచ్చిండు. లేదంటే నా అంచనా ప్రకారం బీఆర్ఎస్ మీద బాగా పగబెట్టుకొని వాళ్ళకి ఒక్క ఓటు గెలిపియద్దని ఇండైరెక్ట్ గా బీజేపీ సపోర్ట్ చేసిండా, మరి అది నాకు క్లారిటీ లేదు రేవంత్ రెడ్డి విషయం.